నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినిమా చరిత్రలో ప్రతిసారి చెప్పుకున్నదే 2 శకాలు మనం చూడడం జరిగింది. అప్పటి అగ్ర హీరోలు, ఆ తర్వాత వారి వారసులో ఆ నెక్స్ట్ జనరేషన్ అంటే ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణ, శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు, వీళ్ళదంతా ఒక శకం అయితే ఆ తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇదొక శకం. ఈ నేపథ్యంలో వీళ్ళందరిలో అంటే అప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు శకం మొదలైనప్పుడు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు, వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చారు, వీళ్ళ తరం వారసులు నెక్స్ట్ వచ్చారు. కాబట్టి వీళ్ళలో చిరంజీవి గారు ఒక ప్రత్యేకంగా నిలవడానికి ప్రధాన కారణం బ్యాక్ ఎండ్లో ఎవరూ లేకుండా తనను తాను ప్రూవ్ చేసుకొని నిలబడ్డము, ఆ గొప్పతనం గురించి స్టిల్ ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం. ఈ నేపథ్యంలో తెలుగు సాహిత్యంలో చిరంజీవి గారికి కొన్ని అంకితాలు ఇవ్వడం జరిగింది అనేసని తెలిసింది. దాంట్లో మన చిరంజీవి విజేత కథ పుస్తకంలో మన రచయిత చిల్లగట్ట శ్రీకాంత్ గారు ఆ పుస్తకంలో రాయడం జరిగింది. ఏంటా అంకితం అనేది, అసలు ఎక్కడ జరిగింది, ఏంటి, ఈ వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. మీ చిరంజీవి జీవిత కథలో నేను చదవడం జరిగింది. తెలుగు సాహిత్యంలో కొన్ని పేజీలు చిరంజీవి గారికి అంకితం ఇచ్చారు అనేసని. ఏంటి అసలు, అది ఏ సందర్భంలో జరిగింది, ఎవరు అంకితం ఇచ్చారు? 1992లో తెలుగు సాహిత్య చరిత్ర 5 భాగాలు ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు వారు పరిశోధించి వెలికి తీసినటువంటి చరిత్ర. దీనిలో ఈయన ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు ఎవరంటే ఎంఏ పిహెచ్డి డిలిట్, విశ్రాంత ఆచార్యులు, తెలుగు శాఖ, ఆంధ్ర విశ్వ కళా పరిషత్, వాల్తేరు. అంటే అప్పటికి 92 నాటికి ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తెలుగుగా చేసినటువంటి మహానుభావులు, మహాపండితులు. ఆయన 5 భాగాలుగా తెలుగు సాహిత్య చరిత్రను తీసుకొస్తూ 1992లో ఈ 2వ భాగం ఏదైతే ఉందో తెలుగు సాహిత్య చరిత్ర, ఈ 2వ భాగం ఏదైతే ఉందో దీన్ని చిరంజీవి గారికి అంకితం ఇచ్చారు ఆయన. ఓకే. చిరంజీవి గారికి అంకితం ఇవ్వటం అనేది చాలా అద్భుతమైన విషయం. నాకు చిరంజీవి గారికి అంకితం ఇచ్చారనే విషయం నాకు తెలియదు. వీరి వద్ద కొర్లపాటి శ్రీరామమూర్తి గారి దగ్గర నన్ను అప్పుడు ఆ సమయంలో ఏంటంటే పరిశోధన నిమిత్తం ఏంటంటే మిర్యాల వెంకటరావు గారు పంపించాలని అనుకున్నప్పుడు వారు ఏంటంటే దీని తాలూకు మెరుగులు దిద్దేటటువంటి పనిలో ఉన్నారు అప్పుడు. దాంతో నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేస్తూ నేను వెళ్ళలేదు. ఆ తర్వాత దీని గురించి తెలిసింది నాకు. తెలుగు సాహిత్య చరిత్ర 5 భాగాలు విపరీతంగా శ్రమించి చేసినటువంటి 5 భాగాలు ఎలాగైనా సరే కొని చదవాలని నేను వీటిని సంపాదించి సేకరించి నా గ్రంథాలయంలో చాలా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాను. చిరంజీవి ఒక విజేత కథ, చిరంజీవి శిఖర దర్శనంలో వీటి ప్రస్తావన ఉంటుంది. ఎంత గొప్పగా అంకితం ఇచ్చారంటే చాలామందికి తెలియదు ఇంత గొప్ప పద్యాలు చిరంజీవి గారి మీద తేటగీతిలో తర్వాత వీరు రాశారని. శ్రీనాథ యుగము కవితా శ్రీనాథాశ్రితము భక్తి శృంగార రసా న్యూనాతి రేఖ భరితము నానారస చిత్రరంగ నటరాజునకున్. పంచాక్షరి మంత్ర పారాయణము గదా పేరు విన్నంతనే ప్రేక్షకులకు. పంచాక్షరి మంత్ర పారాయణము గదా పేరు విన్నంతనే ప్రేక్షకులకు. అపర సంధ్యా తాండవ ఆడంబరము గదా ఆట కన్నంతనే అర్భకులకు. ఆయన డాన్స్ని అసలు ఆయన ఎలా వర్ణించారు చూడండి. అపర సంధ్యా తాండవ ఆడంబరము గదా ఆట కన్నంతనే అర్భకులకు. నాదానుసంధాన మోదావహము గదా మాట అన్నంతనే మార్మికులకు. పరమ బ్రహ్మానంద పారవస్యము గదా పాట ఉన్నంతనే భావుకులకు. ఇంత ఆరాధనా భావమింత ఘనత చిత్ర జగదేక వీరుడై స్వీకరించు అద్వితీయ నద్వినుత మహానటునకు అంకితము శ్రీ చిరంజీవి శంకరునకు అన్నారు అని. ఆ తర్వాత తేటగీతిలో తల్లి అంజనాదేవి ఆదర్శ గృహిణి, తండ్రి ఎస్పి వెంకటరావు ధర్మరాజు, భార్య అనుకూలవతి గుణవతి సురేఖ, సుగుణరత్న మాణిక్యముల్ సుతుడు సుతలు, కన్యనిచ్చిన మామ రంగస్థలమున అందవేసిన చెయ్యి హాస్య రసదాయి, చిత్రసీమను ఉత్తమ శ్రేణి నటుడు అల్లురామలింగయ్య మహా యశస్వి, తాను సూపర్ మెగాస్టార్ ప్రధానమైన సంజ్ఞ శివశంకర వరప్రసాద్, ప్రసిద్ధమైన పేరు చిరంజీవి, స్వావిలంబి కుణదెల కుటుంబి, సోదరుల్ కుడి భుజములు, నిష్కపట నిరాడంబర నియమశీలి, దాన ధర్మపరాయణ ధైర్యశాలి అన్నారు. శతసహస్ర దదభిమాన సంఖ్య ముఖ్య దైవమైన చిరంజీవి ధన్యజీవి. శతసహస్ర దదభిమాన సంఘ ముఖ్య దైవమైన చిరంజీవి ధన్యజీవి. నటన సాహసోపేత సంఘటన
యుగళ గీత గతి భేదముల్ నిత్య నూతనముగా వేయి వెలుగులై వెలయిచు వెండి తెరల సార్థకముగా చిరంజీవి అగునుగాత అంటూ చిరంజీవి గారికి ఇలా అంకితం ఇచ్చారు సంధి గారు. చూడండి అసలు ఎంత అద్భుతంగా అంకితం ఇచ్చారు చిరంజీవి గారికి. తెలుగు సాహిత్య చరిత్ర ద్వితీయ భాగం, తెలుగు సాహిత్య చరిత్ర ద్వితీయ భాగాన్ని ఇంత అద్భుతంగా అంకితం ఇచ్చినటువంటి ఆచార్య కొర్లపాటి శ్రీరామ్మూర్తి గారు. ఆచార్య కొర్లపాటి శ్రీరామ్మూర్తి గారు అంటే వీరు, ఆచార్య కొర్లపాటి శ్రీరామ్మూర్తి గారు వీరు. ఇవాళ మన మధ్య లేకపోయినప్పటికీ చిరంజీవి గారిని ఎంతగా అభిమానించి ఆరాధించి చిరంజీవి గారి మీద ఇంత గొప్ప పద్యాలు రాసి ఆయన తెలుగు సాహిత్య చరిత్ర ద్వితీయ భాగాన్ని చిరంజీవి గారికి అంకితం ఇచ్చారు. అంటే ఎవరికైనా నటుడికి ఇలా జరిగిందా? ఓన్లీ చిరంజీవి? లేదు లేదు, అంటే వాళ్ళు అభిమానించేటటువంటి వాళ్ళకి వాళ్ళు ఇచ్చేటటువంటి కానుకలు అన్నమాట ఇవి. ఓకే. కాకపోతే ఆ రోజుల్లో మహారాజులకి అంటే అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణ కవి, మల్లంపల్లి ధూర్జటి, వీళ్ళు రామరాజభూషణుడు, నంది తిమ్మన ఇట్లాంటి వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల వారికి వాళ్ళు రాసినటువంటి పద్య కవిత వైభవాలు ఏవైతే ఉన్నాయో, పద్య కావ్యాలు ఏవైతే ఉన్నాయో కావ్య కన్యకని అంకితం ఇచ్చేవాళ్ళు అనమాట. అంకితం ఇచ్చి వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల వారు సంగీత నృత్య సాహిత్య శిల్ప సరస సల్లాప వల్లభుడైన శ్రీకృష్ణదేవరాయల వారికి అంకితం ఇచ్చేటటువంటి మహాకవులు. రాజులకు రాజరాజ నరేంద్రుడు మొదలుకొని ఏ యుగం తీసుకున్న శ్రీనాథ్, ఇది ఈ ఈ ఈ పుస్తకం ఏంటంటే ఈ ద్వితీయ భాగం ఏదైతే ఉందో శ్రీనాథ కవితా యుగం గురించి వాటన్నిటి గురించి ఇందులో చర్చించారనమాట. కాబట్టి ఏమేమి అంకితం ఇస్తున్నారని చెప్పారు, ఏమేమి అంకితం ఇస్తున్నారు, ఇందులో ఏమేమి చర్చించారో చెప్తూ దానిని చిరంజీవి గారికి అంకితం ఇవ్వడం అనేది అద్భుతమైనటువంటి విషయం. నాకు ఆ సామ్యం కనిపించింది. ఇది అంకితం ఇచ్చిన తర్వాత ఆయన్ని కృష్ణదేవరాయలుగా నేను చిరంజీవి గారిని ఊహించుకున్నాను. ఆ చిరంజీవి గారి ఆపద్బాంధవుడి సినిమాలో సంఘటనే ఉంటుంది. జంధ్యాల గారు రాజుగారు పాత్ర చేసినటువంటి జంధ్యాల గారు ఆయన తన కావ్యాలన్నింటినీ చిరంజీవి గారికి అంకితం ఇస్తారు వచ్చి. అవును, అది అద్భుతమైన సన్నివేశం, అపురూపమైనటువంటి సన్నివేశం. అట్లాగా అనిపించింది అనమాట. ఓకే. అది ఏ ఇయర్లో? ఇది 92 అండి. 92లో ఆయన పరిశోధించారు. 92లోనే ప్రచురితమైన ద్వితీయ భాగం. తర్వాత 96, 97, 98 వరకు ఆయన 5 భాగాలుగా వచ్చింది మొత్తం. మీకు ఎవరు చెప్పారు ఈయన అంకితం? నాకు తెలియదు. చిరంజీవి గారికి ద్వితీయ భాగం అంకితం ఇచ్చిన విషయం నాకు తెలియదు. ఓకే. తెలుగు సాహిత్య చరిత్ర ఆచార్య కొర్లపాటి శ్రీరామ్మూర్తి గారు రాశారు. అసలు అవి వెలువరించారు, అవి లభ్యమవుతున్నాయన్న విషయం కూడా నాకు తెలియదు. అది నాకేంటంటే మా నాన్నగారితో ఎవరో చెప్పారు. అట్లా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు, ఆయన రిటైర్ అయిపోయారు, వైజాగ్లో ఉంటారు, ఇట్లా రాశారు. దాంట్లో చిరంజీవి గారికి పార్ట్ 2 చిరంజీవి గారికి అంకితం ఇచ్చారు ఒక పార్ట్ అని చెప్పిన తర్వాత అది తెలిసింది నాకు. ఓకే. మా నాన్నగారు చెప్తే నేను అప్పుడు వెళ్ళి మొత్తం 5 భాగాలు కొన్నాను అనమాట. ఇప్పటికి నా దగ్గర జాగ్రత్తగా ఉన్నాయి. కొన్న తర్వాత మొదటి భాగం రెండో భాగం ఏంటి తిరగేస్తున్నప్పుడు ద్వితీయ భాగం చిరంజీవి గారికి అంకితం ఇచ్చిన సంగతి తెలిసి అరే అసలు చిరంజీవి గారికి అంకితం ఇచ్చారే అని ఆశ్చర్యపోయి ఇవాళకి ఆ పద్యాలు ఎంత ఇష్టమో నాకు. అంటే దాంట్లో నటన సాహసోపేత సంఘటన అన్నారు ఆయన. విజేత కథలు ఎందుకు పెట్టారనిపించింది? పొందుపరచాలనిపించింది నాకు. పొందుపరచాలనిపించి, ఎందుకంటే చిరంజీవి గారికి సంబంధించి అంటే ఇంత గొప్పగా ఘనాతి ఘనంగా వివరించినటువంటి తీరు ముచ్చట కలిపింది. నాకు బాపురమణ గారు రాసిన కవిత అంతే ఇష్టం. మనం గతంలో కండసిరి నిర్మించిన కంటిసిరి దాని గురించి మాట్లాడుకున్నాం, అది చాలా ఇష్టం నాకు. అట్లాగే ఈ పద్యాలు చాలా ఇష్టం. అలా అంటే చిరంజీవి గారికి సంబంధించి అలా కొంతకాలం కొన్ని సేకరణలలో గడిపామన్నమాట. ఓకే. మంచి విషయాన్ని మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.